ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు, రచయిత సత్యజిత్ రే 1921 మే 2వ తేదీన కలకత్తాలో జన్మించారు. తండ్రి సుకుమార్ రే ప్రముఖ బెంగాలీ కవి, తల్లి సుప్రభ. సత్యజిత్ రేకు 2 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో తన తాతగారైన ఉపేంద్ర కిషోర్ రే చౌదరి వద్ద పెరిగారు. సత్యజిత్ రే కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి బిఏ ఎకనామిక్స్, ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. సత్యజిత్ రే బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ దర్శకుడిగా, స్క్రీన్ రైటర్గా, రచయితగా, పాటల రచయితగా, చిత్రకారునిగా, కాలిగ్రాఫర్గా, కంపోజర్గా చరిత్ర సృష్టించారు. ఫీచర్ ఫిల్ములు, డాక్యుమెంటరీలతో కలిపి మొత్తంగా 36 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం పథేర్ పాంచాలి 1955 ఆగస్టు 26వ తేదీన విడుదలైంది. 112 నిమిషాల నిడివి గల ఈ చిత్రం 1,50,000 రూపాయల బడ్జెట్తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద సుమారు 100 మిలియన్ల కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమాకు 11 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. అపరాజిత, అపూర్ సంసార్, కంచన్జంగా, జల్ సాగర్, దేవి, తీన్ కన్యా, ది పోస్ట్ మాస్టర్, సంపతి, రవీంద్రనాథ్ ఠాగూర్, అభిజాన్, మహానగర్, చారులత, చిరియాఖానా, కా పురుష్, మహాపురుష్, నాయక్, ప్రతిధ్వని, సిక్కిం, ది ఇన్నర్ ఐ, సోనార్ కెల్లా, జన అరణ్య, బాల, పికు, సద్గతి వంటి గొప్ప చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఆగంతక్ 1991లో విడుదలైంది. ఆయన రచయితగా 35 నవలలు రాశారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో గౌరవించింది. ఆయన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా స్వీకరించారు. 9 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి. తన జీవిత కాలంలో 32 అత్యున్నత పురస్కారాలను సాధించారు. 1992లో గౌరవ ఆస్కార్ అవార్డు సాధించి ఆ అవార్డు సాధించిన తొలి భారతీయునిగా చరిత్రలో నిలిచారు. 1992 ఏప్రిల్ 23వ తేదీన సత్యజిత్ రే కన్నుమూశారు.